ఆ, రోమా పత్రిక 16వ అధ్యాయం 17 నుంచి 27 వచనం లోపల ఒక ఆసక్తికరమైన విషయాలు, ముఖ్యంగా 20వ వచనం చదువుతాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును. ఇక్కడ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేయవలసింది అంటే, రోమా సంఘానికి రాస్తూ పౌలు కంక్లూడ్ చేస్తున్నారు ఈ రోమా పత్రికల చివరి అధ్యాయం. సాతానును సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక తొక్కించును. ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. సమాధానకర్తయగు దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం కంపేర్ చేసుకుంటే ఉంటుంది. తర్వాత సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. చితక తొక్కును అంటలేడు. దేవుని ఆత్మ డైరెక్ట్ పని చేయదు. దేవుని ఆత్మ మన ద్వారా పని చేపిస్తుంటది. సాతాను చితక తొక్కించేది సమాధానకర్త ఆత్మ. ఇటువంటప్పుడు మనం సాతాను డిఫీట్ చేయాలని ముఖ్యం. సంఘంలో ఉన్నప్పుడు, సంఘంలో క్రమం లేనప్పుడు, సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయి, దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతాయి. సాతాను సంఘంలో చేసే పనులను ఎట్లా కాంబాట్ చేయాలి అనేది ఇక్కడ పౌలు రాస్తున్నారు. కంప్లీట్ గా సైతాన్ తప్పు చేసి సైతానికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు వేరు ఉంటుంది. సాతాను ఒక మనిషి మీద ప్రభావం చూపే పద్ధతి వేరు ఉంటుంది. ఆ మనిషి మీద చూపించినప్పుడు ఆ ప్రభావము సంఘంలో వచ్చినప్పుడు సాతాను ఎట్లా ట్యాక్ల్ చేయాలి. అందుకే పౌరు కూడా అంటే మనం పోరాడినది శరీరులతో కాదు కదా, అంధకార సంబంధమైన ఆత్మ, దురాత్మల సమూహం. సాతాను కూడా మనల్ని డైరెక్ట్ గా చర్చిలో అటాక్ చేయడానికి వీలు. కానీ దాన్ని చితకదొక్కించడానికి దేవుని ఆత్మను వాడుతారు. అది వాడినప్పుడు మనం తప్పకుండా దేవుని పక్షాన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇక్కడ 20వ వచనం రాసినప్పుడు ఇండైరెక్ట్ గా సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును అంటే ఎట్లా తొక్కిస్తాడు అనే దానికి మనకు ముఖ్యంగా 3 విధాలు ఉన్నాయన్నమాట. అంటే మనం ఏ విధంగా సాతానుని చితక తొక్కాలి. ఎందుకంటే పౌలు రాసుకుంటారు కొరింథీ పత్రికలో రాసినప్పుడు సాతాను తంత్రములు తెలియని వారు కారు మీరు అంటే we should be aware about the tactics and the schemes of the evil Satan అన్నమాట. ఇది తెలియనోళ్ళు అయినప్పుడు దానికి ఈల్డ్ అయిపోతారు, అమాయకులు అయిపోతారు. సో అక్కడ మనం తెలివి చూపించాలి. ఎక్కడ తెలివి చూపించాలి, ఎక్కడ అమాయకులు ఉండాలనేది పౌలు రాసిందన్నమాట. లేకపోతే సైతాన్ మనం అనుకోము. ఎందుకంటే దేవుని సన్నిధిలోనే సైతాన్ యేసయ్యని టెంప్ట్ చేసినప్పుడు కూడా అట్లనే చేసి, అప్పుడు ఆత్మ ద్వారానే కొనుక్కోబడతాడు, ఆత్మ ద్వారానే సైతాన్ని చిత్తదు. మత్తయి సువార్తలో ఉంటుంది. ఇప్పుడు మనము సాతాను చిత్ర దొక్కాలంటే ఏమి చేయాలంటే అది 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉంటుంది. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములు కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని నేను బ్రతిమాలుకుంటున్నాను. వారిలో నుండి తొలగిపోవాలి. ఫస్ట్ ఇదండి, మనం నేర్చుకున్న బోధకు భిన్నంగా ఆటంకములు కలుగజేస్తారు, భేదములు కలుగజేస్తారు. వాళ్ళ నుంచి సపరేట్ కావాలి. అక్కడ సపరేట్ కాకుంటే తప్పకుండా వాళ్ళు క్రియేట్ చేస్తారు. భేదాలు క్రియేట్ చేస్తుంటారు, ఆటంకాలు క్రియేట్ చేస్తుంటారు. మనం నేర్చుకున్న బోధ ఏందనేది ఫస్ట్ తెలుసుకోవాలి. వాట్ వి లెర్న్, మనం అది కోర్ అన్నమాట. అది తెలియనప్పుడు ఏమవుతుందంటే వాడు రకరకాల రీజనింగ్ ఇస్తారు. మనకి సైతాను పాయింట్ వచ్చినప్పుడు తప్పకుండా ఆదాము దగ్గరికి పోతాం. ఏదేనులో కూడా ఆదాము హవ్వలతోటి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎంతో కాలం వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతుంది. సో దేర్ వాజ్ ఎ కమ్యూనికేషన్ వాళ్ళతో. దేవుడు ఇచ్చిన narrative ఒకటి ఉన్నది, అదే బోధ. దాని narrative కు ఆపోజిట్ లో వీడు క్రియేట్ చేస్తాడు.
మనం మన బోధకు వ్యతిరేకంగా ఏదైనా పోతుందంటే దాన్ని తప్పకుండా దాన్ని సపరేట్గా గుర్తుపట్టి దాన్ని ఎదిరించాలి, సపరేట్ కావాలి. అట్లా కానప్పుడు సైతానికి ఈల్డ్ అయిపోతుంది. అందుకని మనం వాట్ వి బిలీవ్ అనేది మనకు ప్రాపర్గా తెలిసి ఉండాలి. ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ఎక్కడ మనం ఎదుర్కోవాలి. ఆ బోధకు వ్యతిరేకమైనది ఎట్లా తెలుస్తుంది అంటే దానికి ఒకటే ఇండికేషన్ ఏంటంటే దాంతో భేదాలు కలుగుతాయి, దేవుని పనికి ఆటంకాలు. ఈ రెండు కలిగించే ఏ ఆలోచన విధానం వాడు ఎన్ని రెఫరెన్స్ తీసి బైబిల్ లెక్కలు చెప్పినప్పుడు అది దేవునికి వ్యతిరేకమైన బోధ. దాన్ని గుర్తుపట్టాలి. అయితే అది చేయడానికి వాడు ఏం చేస్తారంటే వాళ్ళ 18వ వచనం, అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తును కాక తమ కడుపుకే దాసుడు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుతుంది. ఇట్లా భేదాలు కలుగజేయడానికి, ఆటంకాలు చేయడానికి వాళ్ళు వాడేది ఏంటంటే ఇంపైన మాటలు మాట్లాడతారు, ఇచ్చకపు మాటలు మాట్లాడి మోసం చేస్తారు. చాలా సాఫ్ట్ ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్, చాలా ప్లీజింగ్ గా మాట్లాడతారు. అసలు వాడిని ఎట్లా మోసం చేసినా అర్థం కాకుండా చేస్తారు. రిజల్ట్ చూసే వరకే సంఘంలో భేదాలు ఉంటాయి, దేవుని పనులకు ఆటంకాలు. ఇది సైతాన్ని చేశాం. దీన్ని చితకదొక్కాలంటే మనం ఆత్మపూర్ణంగా ఉండాలి. కాబట్టి ఆ బోధ కరెక్ట్ బోధ. ఇంకొక మాట నెక్స్ట్ మనం చేయాల్సింది, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించున్నాను. మన విధేయత అందరికీ తెలియాలి. అంటే మనం దేనికి లోబడి ఉంటాం అనేది పబ్లిక్ లో తెలియాలి. ఈ దేనికి విధేయులు ఏంటంటే ఈ బోధకు విధేయులు, మనం నేర్చుకున్న బోధకు విధేయులు ఉంటాం అనేది అందరికీ తెలిసి ఉండాలి అని పౌలు. ఇవాళ రేపు సమాజంలో నేను మన డిసిషన్స్ ఎవరిని తెలియకుండా ఉండేది అది ఒక పెద్ద టాలెంట్ అయితే. అందరితోటి మంచిగా ఉంటారు, ఎవడు ఎటు దిక్కున్నాడో తెలియకుండా న్యూట్రల్ గా బతికేది అదొక తెలివైన ఒక విధానం అనుకుంటున్నాను. లేదు కదా, నేను ఎటు సైడ్ ఉండదు, న్యూట్రల్ ఉంటామని మాట్లాడే మన కాన్ఫిడెన్స్ లో ముఖ్యం. ఇదంతా కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. మనం దేనికి విధేయులైనో తప్పకుండా అందరికీ తెలిసి ఉంటాం. వీడు ఈ విషయంలో వీడు తప్పకుండా ఈ మాట మీద ఉంటాడు, వీడు ఇట్లనే మాట్లాడుతాడు. అయితే ఈ పరిస్థితి వచ్చినప్పుడు అదర్ సైడ్ వాడు సొంత తమ్ముడు అన్న ఉన్నా వాడు ఏమైనా కూడా నష్టమైనా వీడు ఇట్లనే ఉంటాడు అనేది తెలియాలి. ఫర్ వాట్ వీఆర్ ఒబీడియంట్ అనేది తెలియకపోతే సైతాన్ని ఎదిరించలేము. ఇట్లా న్యూట్రలైజ్డ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు అంతా కూడా మనం కాంప్రమైజ్ అయ్యి ఇటువంటి అమాయకులని ఈజీగా వాళ్ళు పడేస్తారు. ఇంకొకటి ఏమంటే చివరిది, ఇది ముఖ్యమైనది. ఈ 3 పాయింట్లు, ఈ 3 విషయాలలో మనం గట్టిగా ఉండకపోతే సైతాన్ని చితకదొక్కడం అనే ప్రక్రియ జరుగుతుంది. అంటే మన జీవితంలో కానీ మన సమాజంలో కానీ సైతాన్ వాటికి ఎదురవుతుంది. ఇంకో ముఖ్యమైన 3వది 19వ వచనం, కీడు విషయమై నిష్కపటులై ఉండవాలను, మేలు విషయమై జ్ఞానులై ఉండాలి. You should be wise doing the right things and you should be innocent regarding the illegal things, bad things. కీడు విషయంలో మనం ఎక్కువ నిష్కపటులుగా ఉండాలంటే ఇన్నోసెంట్ గా ఉండాలి. కానీ మీరు మేలు విషయమే జ్ఞానులై ఉండాలి. ఇది తెలివన, ఇది విజ్డమ్ ఆఫ్ గాడ్. అక్రమాలు గురించి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. తప్పు అంటే దాన్ని పక్కకు పెట్టేసారు. దాంట్లో ఎందుకు తప్పు, ఎన్ని రకాల తప్పులు ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటారు. వాక్యంలో చెప్పిండు త్రాగినప్పుడు తాగుబోతుంది అందరూ కూడా పరలోకానికి రారు. ఎందుకంటే ఆ తాగుడు వలన మన జీవితాలు, మన ఆలోచన విధానం ప్రాబ్లం. అంటే దాని మీద రీసెర్చ్ చేసి ఎంత తాగవచ్చు, దాంట్లో % ఆఫ్ ఆల్కహాల్ ఎంత ఉండొచ్చు, దగ్గు మందు తాగితే అండ కూడా ఆల్కహాల్ ఉంటుంది కదా, పాపం కాదు కదా, మరి ఇది ఆల్కహాల్ తాగితే పాపం. దాని మీద రీసెర్చ్ చేస్తాం. ఎంతమందిని చూసిన తాగుబోతు క్రైస్తవులు ప్రతి ఒక్కడు ఏదో డిఫెండ్ చేసుకుంటుంటారు. వేసుకో వాళ్ళు కూడా ద్రాక్ష రసం దాన్ని అండ కూడా ఉండొచ్చు ఆల్కహాల్. ఈ డిబేట్స్ అయినాయి.
అక్రమాలు చేసి మళ్ళీ దాన్ని కూడా దావీదు కూడా అప్పుడు తప్పు చేసింది కదా, మళ్ళీ దేవుడు కాపాడు. ఇప్పుడు మనం కూడా తప్పు చేస్తే తప్పు ఏమవుతుంది, దేవుడు మనం కూడా రక్షిస్తారు కదా అని వాళ్ళు కూడా వ్యభిచారం చేస్తారు. కీడు విషయం ఖచ్చితంగా మనం జస్ట్ స్టాప్ ఇట్ అన్న. ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు, తప్పని దేవుడు చెప్పింది కాబట్టి వద్దని అండ రీసెర్చ్ చేసి అండ జ్ఞానం సంపాదించుకో, మేలు విషయం జ్ఞానం సంపాదించుకోవాలి. అందుకని మేలైనది ఏదో చేపట్టాలి, ఏది మాన్యమైనది, ఏది రమ్యమైనది, ఏది ఖ్యాతి కలిగినది అని దాని మీద మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. దేవుడు ఇది వద్దనంటే దేవుడు కరెక్టే డిసైడ్ చేస్తారు కదా, దేవుడి నియమం పెట్టిందంటే దీన్ని మనం పాటిస్తే మనకు మంచిది కాబట్టి. ఆ కాలంలో మీకు అట్లుండి కానీ ఈ కాలంలో కుదరదు బ్రదర్, ఇది నడవాలి, ఇది లేకుండా సొసైటీలో మనం ఉండలేదని చెప్పి సోషల్ లైఫ్ ఎక్కువైపోయి దేవునికి వ్యతిరేకంగా ఎంతమంది క్రైస్తవులు. అందుకని శీఘ్రంగా సాతాను చితక తొక్కించేది పరిశుద్ధాత్మ దేవుడు, మన ద్వారానే తొక్కిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి డైరెక్ట్ చేయడం. అది చేయాల్సిన ఈ 3 కీలకమైనవి. ఇది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా పోమెత్తు. తర్వాత మన ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా వాటన్నిటిని మనం కౌంటర్ చేస్తాం. అందుకని అంటున్నమాట ఇటువంటి సాతాను తంత్రాలను తెలుసుకొని సాతాను తంత్రాలను ఎదిరించడానికి సర్వాంగ కవచం ఒకటి స్థానం. ఆ సర్వాంగ కవచం కూడా మొత్తం దాంట్లో చివరికి వచ్చేవరకు ఆత్మ నడిపింపు. అది ఎఫెసీ పత్రిక, ఎఫెసీ పత్రిక ఇది కూడా చివరి అధ్యాయం, ఎఫెసీ 6వ అధ్యాయం. ఇదొక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులవుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించు. సర్వాంగ కవచం అంతా రాసినట్టు లాస్ట్కి ఏమి మరియు రక్షణ శిరస్థానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకుంది. అగ్రెషన్ చూపించాలన్నప్పుడు ఆత్మ ఖడ్గం పరిశుద్ధాత్మ శక్తితోటే మనం సైతాన్ని కౌంటర్ చేయగలం. మిగతా అన్నేమో మనం డిఫెన్స్ కోసం పెట్టింది. శిరస్థానం ఉన్నది, దట్టి కట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. డాలు ఒకటి ఉండాలని, ఇవన్నీ డిఫెన్స్ కోసం. కానీ అఫెన్స్ చేయడానికి మన కాలం ఉండాల్సింది వాక్యం అనే కాదు. సర్వాంగ కవచంలో అన్ని చక్కగా ఉన్నా కూడా వాక్యం సరిగా లేనప్పుడు నువ్వు కౌంటర్ చేయలేవు. సో క్రిస్టియన్ లైఫ్లో డిఫెన్సివ్గా ఎప్పుడైతున్నామంటే మనం వాక్యానికి విధేయులు కానప్పుడు, వాక్యంలో జ్ఞానం సంపాదించుకోకుండా లోకంలో జ్ఞానం ఎక్కువ సంపాదించు. కీడు విషయమైన అనుభవ జ్ఞానం ఎక్కువ ఉంటుంది, మేలు విషయం ఇగ్నోరెంట్. అందుకే వాక్యం మీద ఆసక్తి పెట్టలేనోడు తప్పకుండా సైతాన్ని ఎక్కడో సైతాన్ని వాడవాన్ని క్లోజ్ చేస్తాడు. మనం అనుకుంటున్నాం కానీ మనకు పెద్ద తెలివి ఏం లేదు. మనం 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 సంవత్సరాలు వస్తుంది. సైతాన్ వాడు 6000 సంవత్సరాల నుంచి ఆపరేట్ చేస్తుంది ప్రపంచాన్ని. వానుకున్న ఎక్స్పీరియన్స్, వానుకున్న నాలెడ్జ్, వానుకున్న ఎక్కడ వీని పడేయాలి, ఏ స్టేజ్లో పడేయాలి, యవనంలో ఎట్లా పడేయాలి, ఉద్యోగం చేసినప్పుడు ఎట్లా పడేయాలి, కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఎట్లా పడేయాలి, వీనికి అధికారం వచ్చినప్పుడు ఎట్లా పడేయాలి, వీరి కష్టాలలో ఉన్నప్పుడు ఎట్లా పడేయాలి, ఏ టైంలో ఎట్లా పడేయాలనే సైతాన్ని ఎక్స్పీరియన్స్ మనకు లేదు. అందుకే మనం నడిపింపబడాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయననే చితక తొక్కించగలుగుతాడు మన ద్వారా. అందుకనే మనం పరిశుద్ధాత్మ దేవునికి సరెండర్ కాకుండా సైతాన్ని ఎదిరించడం అసాధ్యం. నాలెడ్జ్ ఎంత ఉండాలి, దాన్ని ప్రాక్టికల్గా చేయాలన్నప్పుడు తప్పకుండా ఆత్మ నడిపించాలి. దేవుని సేవ ఇంత జరుగుతున్నది. మనం ఇప్పుడు ఈ కాలంలో ఇన్ని వసతులు ఉన్నాయి, ఇన్ని వనరులు ఉన్నాయి, మనం చేయలేకపోతున్నాము. ఒక 50 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు బాగా సేవ చేసి సంఘాలు నిర్మించింది. వాళ్ళకున్న నాలెడ్జ్ తక్కువ, వాళ్ళకున్న అవేర్నెస్ కానీ, బుక్స్ లేవు, నాలెడ్జ్ లేదు, థియాలజికల్ ఎడ్యుకేషన్ లేదు. ఏదో సింపుల్గా చదువుతున్నారు. వచ్చిన మిషనరీలు కూడా ఎవరు థియాలజికల్గా పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ కాదు. మన దగ్గర పనిచేసిన మిషనరీస్ ఒక 2-3 తప్ప అసలు థియాలజికల్గా హైలీ ట్రైన్డ్, హైలీ ఎడ్యుకేటెడ్ లేదు. కమిటెడ్ అన్నమాట. వాళ్ళకున్న ఏం తక్కువ ఉన్న వాటితోటే వాళ్ళు సేవ చేయగలరు. ఇప్పుడు మనకు అన్ని ఉన్నాయి, తెలివి ఉన్నది, వాక్యం ఉన్నది, పరిస్థితులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సైతాన్ గాడు మనల్ని ఆడుకుంటుంది.
అందుకే జ్ఞానం పనికిరాదు, సత్యం విషయమైన జ్ఞానం ఉండాలి. పనికిమాలిన విషయాలలో ఎంతో జ్ఞానం సంపాదించుకుంటాం. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు లూజ్. సో అది గుర్తుపట్టుకొని మనము సైతానుని మనం డామినేట్ చేసి సైతాను స్కీమ్స్ మనం ఎదిరించాలంటే ఈ ముఖ్యమైన 3 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నప్పుడు వీ కెన్ బి సక్సెస్ఫుల్ క్రిస్టియన్స్. వీ కెన్ డెఫినెట్లీ డిఫెండ్ క్రైస్ట్ అని. యేసయ్యని మనం యేసయ్య పక్షాన నిలబడ్డప్పుడు ఈ 3 విధానాలు మనం అవలంబించినప్పుడు దేవుడు మన ద్వారా సైతాన్ని చితకదొక్కిస్తాడు. మామూలుగా ఏదో పోనీ అని డిఫెన్స్ లో పంపడం. హీ విల్ బి క్రష్డ్ అండర్ అవర్ ఫీట్ అని. అది యేసయ్య సక్సెస్ఫుల్ గా మనకు చూపించింది. సైతాన్ని ఎదుర్కొన్నప్పుడు యేసయ్య కూడా వాడినంత వాక్యం గురించి శరీర విషయంలో కానీ వాక్య విషయంలో ఎక్కడ కూడా సైతాన్ని యేసయ్యని ఎదిరించినప్పుడు దాన్ని వాడి. ఈ చితకదొక్కించడం వలన ఏం లాభం అవుతుందంటే సైతాన్ వాడు ఒక స్టేజ్ వచ్చినాక వీటిని ట్యాకిల్ చేయడం కష్టమవుతుందని డిసైడ్ అయ్యింది. వీడిని ఎట్లా చేసినా వీడు ఈ పద్ధతులు పాటిస్తుంది కాబట్టి వీడిని నేను ఏం చేయలేను, వీని దగ్గర నాది ఉడతలేదు చక్కగా, నా పనులు జరగదు కాబట్టి వాడు మనకు వ్యతిరేకంగా ఉండలేక వెళ్ళిపోతాడు. అటువంటి దగ్గర దేవునికి మహిమ కలుగుతారు. అటువంటి దగ్గర ఈ విభేదాలన్నీ వెళ్ళిపోతాయి. దేవుని వాక్యము దేవుని ఆలోచన విధానం స్థిరపరచబడతాయి కాబట్టి అక్కడ భేదములు చేసేవాళ్ళు కానీ ఆటంకములు చేసేవాళ్ళు కానీ నిలవలేరు. అందుకనే యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రేయర్, అది కొరింథీ పత్రికనే అది ఎఫెసీనే రాస్తాడు. ఈ సర్వాంగ కవచం రాసినాక 18వ వచనం ఉంటుంది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, ఈ విషయమే సమస్త పరిశుద్ధ నిమిత్తం పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉంటుంది. సర్వాంగ కవచం గురించి అంతా చెప్పిన తర్వాత వాక్యం అనే ఖడ్గం తీసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని అందరం ప్రతి సమయం అందులో ప్రార్థన చేసుకుంటూ మెలుగుకోవడం. అది మనం ఎక్సర్సైజ్ చేయబోతున్నాం, చేస్తున్నాం. కాబట్టి సాతాను చితకదొక్కడం ఖచ్చితం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మన జీవితాలలో మన కాన్ఫిడెన్స్ వర్క్ చేయడానికి ఈ 3 ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు దేవుని సంఘంలో కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో కానీ మన వంతు మనం కృషి చేయడానికి వీలవుతుంది. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచనలు దేవుడితో థ్యాంక్ యూ పాస్టర్ గారు.